హలో, గుడ్ మార్నింగ్ టీచర్స్. మనం ఈరోజు ఎల్జీ టచ్ బోర్డ్లో ఉన్నటువంటి నోట్స్ అనే అప్లికేషన్ గురించి తెలుసుకుందాం. సో మనకు ఉన్నటువంటి నోట్స్ అనే ఐకాన్ని క్లిక్ చేయగానే ఫస్ట్ మనకు వచ్చేసి వెదర్ ఓపెన్ ఆర్ నాట్ అని అడుగుతుంది. అంటే లాస్ట్ టైం ఓపెన్ చేసింది మళ్ళీ అడగాల అంటుంది. కాబట్టి మనం అవసరం ఉంటే ఎస్ అంటాము, లేదంటే నో అని టైప్ చేస్తాం. సో ఈ విధంగా ఇంటర్ఫేస్ ఉంటుంది. సో ఇది వచ్చేసి వి కెన్ చేంజ్, అంటే హాఫ్ బోర్డ్ ని మనం రైటింగ్ బోర్డ్ గా ఇంకో హాఫ్ బోర్డ్ లో వీడియో లాంటివి సెట్ చేయాలనుకుంటే ఆ బటన్ క్లిక్ చేయొచ్చు. ఫస్ట్ నేను మాక్సిమైజ్ చేస్తున్నాను. సో ఫుల్ స్క్రీన్ లో మనకు ఇది రావడం జరుగుతుంది. సో ఇప్పుడు ఒక్కొక్కటిగా మనం తెలుసుకుందాం. ఇటువైపు ఫ్లోటింగ్ టూల్ అంటారు, ఫ్లోటింగ్ బార్. అదేవిధంగా ఈ రైట్ సైడ్ లో కూడా మనకు ఫ్లోటింగ్ బార్ అనేది ఉంటుంది. ఇందులో బ్యాక్, హోమ్, రీసెంట్ యాప్స్, తర్వాత వైట్ బోర్డ్ ఫోల్డర్, తర్వాత వచ్చేసి బ్రౌజర్ తర్వాత 9 డాట్స్ ని క్లిక్ చేసినట్లయితే ఇంకా మన సిస్టమ్ లో ఉన్నటువంటి ఇతర యాప్స్ అన్ని ఇక్కడ కనిపించడం జరుగుతుంది. తర్వాత ఇది స్విచ్ టు పీసీ, స్విచ్ టు ఆండ్రాయిడ్. అంటే మనకు పీసీ కావాలనుకుంటే పీసీలోకి వెళ్ళడానికి, ఆండ్రాయిడ్ లో వర్షన్ లోకి ఆండ్రాయిడ్ లోకి రావచ్చు. అదేవిధంగా బ్రైట్నెస్ ని పెంచుకోవచ్చు. తర్వాత వాల్యూమ్ ని కూడా ఇక్కడ నుంచే మనము చేంజ్ చేసుకోవచ్చు. తర్వాత యానిటేషన్ పెన్ టూల్ ఉంటుంది. తర్వాత స్టాప్ వాచ్ క్లిక్ చేయగానే మనకు స్టాప్ వాచ్ డిస్ప్లే అవుతుంది. తర్వాత టార్చ్ లాగా ఉన్నటువంటిది ఇది స్పాట్ లైట్. మనం ఏదైనా హైలైట్ గా చేసి చూపించాలి అనుకున్నప్పుడు ఈ స్పాట్ లైట్ టూల్ ని వాడవచ్చు. సమ్ అదర్ ట్యాబ్స్ కూడా ఉన్నాయి, వాటిని గురించి డీటెయిల్ గా చూద్దాం. సో ఫస్ట్ వచ్చేసి రైటింగ్ బోర్డ్ లో మెను, ఎగ్జిట్, షేర్, లిస్ట్, తర్వాత సెలెక్ట్, పెన్ టూల్, స్మార్ట్ రైటర్, ఎరేజర్, క్లీన్ ఆల్, రూలర్, షేప్, పార్టీషన్స్, టేబుల్, మైండ్ మ్యాప్. ఏది రావట్లేదా? బ్రైట్నెస్ వచ్చింది.